శెట్టి పశుపతి గారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ కరాటే రాజు నాయక్ గారు ఉన్నారు. కాలనీలో అందుబాటులో ఉన్నారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సతీష్ మాదిక్ గారు. అందరితో మాట్లాడడం. నమస్తే అండి అందరికీ కూడా. సో వెంకటరెడ్డి గారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి మొన్న బీఆర్ఎస్ పార్టీ గురించి చర్చ జరిగింది, నిన్న కాంగ్రెస్ పార్టీ గురించి చర్చ జరిగింది, ఇవాళ బీజేపీ గురించి చర్చ జరుగుతుంది కవిత గారి ఎపిసోడ్లో. ఎందుకంటే నిన్నటి వరకు అన్ని ప్రధాన పత్రికల్లో అలాగే ఛానల్స్లో కూడా కవిత కాంగ్రెస్తో రాయబారం నడుపుతున్నారు, ఆ పార్టీలోకి వెళ్తారు, ఇవంతా కూడా జరిగింది. బట్ ఇవాళ ఆవిడ మాట్లాడుతూ ఏదైతే కొన్ని వ్యాఖ్యలు చేశారో, బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోంది, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో జరుగుతోంది, నేను జైల్లో ఉన్నప్పుడే ఇలాంటివన్నీ జరిగాయి అనేది ఆవిడ చేసిన వ్యాఖ్యలు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో చెప్తూనే వస్తుంది, బీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీలు ఒకటే. మొన్నటికి మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని నిలబెట్టకపోవడానికి కారణాలు కూడా ఆ రెండు పార్టీలు ఒకటే అనేది. ఇదంతా ప్రచారం జరుగుతున్న టైంలో ఇవాళ ఆవిడ చేసిన వ్యాఖ్యలు ఇంకొంచెం ఆధారాన్ని ఇస్తున్నాయి, నిజంగానే ఈ రెండు పార్టీలు ఒకటేనా అనేది. సో భవిష్యత్తులో ఏమైనా విలీనం ప్రక్రియ నిజంగానే ఉందా, ఇవన్నీ కూడా చర్చ జరుగుతున్న పరిస్థితుల్లో ఏంటి బీజేపీకి బీఆర్ఎస్కి మధ్య ఉన్న దోస్తీ ఏంటి? అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే చెప్తా ఉన్నారో బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుంది అని చెప్పి, అన్నీ కూడా అబద్ధాలు చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పుడు కవిత గారికి ఏంటంటే ఒక మంట ఏంటంటే, భారతీయ జనతా పార్టీ ఆమె ఏదైతే లిక్కర్ స్కామ్లో ఇరుక్కుందో, ఆ లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నందుకు అది బీజేపీనే కావాలని చేసిందన్నట్టుగా చెప్తా ఉంది. అది అక్కడ జరిగింది ఏంది, అది ఇక్కడ కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాకుండా ఢిల్లీ పోయి, ఢిల్లీ గవర్నమెంట్ ఢిల్లీ ఆ రాష్ట్రంలో ఆ లిక్కర్ ఏదైతే వ్యాపారం చేసి అవినీతులు కూరుకుందో, అక్కడ నుండి ఏదో బయటకు వచ్చిన తర్వాత ఈడీ ఇంట్రాగేట్ చేసి, మన ప్రోబ్ చేసి, ఇన్వెస్టిగేట్ చేసి, ఎవిడెన్స్ కలెక్ట్ చేసి తర్వాతనే కదా లోపల తిహార్ జైలుకి పంపించింది. ఇదేంటంటే ఆమె కొంచెం మంట. ఎందుకంటే అక్కడ జరిగేది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారికి కవిత గారికి ఎప్పటి నుంచో ఉన్న ఇది వ్యాపార సంబంధాలు ఏవైతే ఉన్నాయో 2012-13లో అవే. ఎందుకంటే ఆ కంపెనీలో డైరెక్టర్స్ వాళ్ళిద్దరు కూడా. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా రోజుకు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేస్తూనే ఉన్నారు. మన నుంచి ఏది రజత సభ నుంచి, అది బీఆర్ఎస్ సభ నుంచి, అక్కడ ఒక్కొక్కటి చెప్తా ఉన్నారు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, కాంగ్రెస్ పార్టీకి కవిత గారికి ఉన్న సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు బయటపడతా ఉన్నాయి. బీజేపీకి సంబంధం లేదు ఎక్కడ చెప్పాలంటే. బీజేపీ అసలు దేంట్లో కూడా ఎప్పుడు కూడా పొత్తు పెట్టుకున్నది కాదు, ఎప్పుడు కలిసిపోయింది కాదు, లేకపోతే కలిసి పోటీ చేసింది కూడా కాదు ఎక్కడ కూడా. సో ఉన్న కాంగ్రెస్కి బీఆర్ఎస్కి ఉన్న సంబంధాలు ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉన్నాయి. 2001 నుంచి, దానికన్నా ముందు నుంచి. మరి ఎక్కడి నుంచి వచ్చారు? కేసీఆర్ అక్కడి నుంచి వచ్చారు కదా. కేసీఆర్ గారు పోటీ చేసిన, పొత్తు పెట్టుకున్న, రకరకాల మంత్రి పదవులు తీసుకున్నా కూడా ఎక్కడి నుంచి కాంగ్రెస్ తోటే బంధాలు అనుబంధాలు ఉండబట్టే కదా ఇప్పటిదాకా ఇవన్నీ జరిగాయి. నేనేమంటున్నా అంటే, ఏదైతే ఆ మీటింగ్ దగ్గర నుంచి, బీఆర్ఎస్ మీటింగ్ దగ్గర నుంచి, ఆ బీఆర్ఎస్ మీటింగ్లో రెండు ఫోటోలు ఉన్నాయి. ఒకటి కేసీఆర్ది, ఒకటి కేటీఆర్ది. హరీష్ రావు గారిది కానీ లేకపోతే కవిత గారిది లేదు అని చెప్పి ఒక ఆలోచనతోటి, నాకు ఈ ఫ్యూచర్ ఉండదేమో, నాకు ఈ పార్టీలో ఫ్యూచర్ ఉండదేమో అనే ఆలోచనతోటి బయటకు వచ్చి లెటర్ రాయటం వాళ్ళ డాడీకి. ఆ లెటర్ ఇప్పుడు బయటికి రావటం, ఆ తర్వాత మధ్యలో హరీష్ రావు గారు అలిగిపోవటం, తర్వాత కేటీఆర్ గారు ఆయన దగ్గర పోవటం, తర్వాత హరీష్ రావు గారు స్టేట్మెంట్ ఇవ్వటం. ఏమైనా ఇచ్చారు, ఒకవేళ నిజంగానే పనిచేయాల్సి వస్తే కేసీఆర్ తర్వాత కేటీఆర్ సారథ్యంలో నేను పనిచేస్తాను అని చెప్పి క్లారిటీ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు ఇక్కడ? ఎందుకు ఇచ్చారు? ఏదో ఒకటి జరుగుతుంటాయి కదా, ఎక్కడో ఒక దారి నిప్పు రాజేశ్వరు, అది ఇప్పుడు మండుతా ఉంది, అది దానికి క్లారిటీ ఇచ్చారు. హోస్ట్ పదే అదే విషయం అడిగినప్పుడు ఆ సందర్భంలో మరి అది క్లారిటీ ఇచ్చిండు కదా. సో అట్లాంటప్పుడు అది మరి కవిత గారి పాత్ర ఏంటి అక్కడ బీఆర్ఎస్ లో? అని అనుకున్నది, నా పాత్ర ఏమి లేనట్టుంది, వాళ్ళిద్దరే పంచుకుంటారేమో, వాళ్ళే ఉంటారేమో గవర్నమెంట్లో అని ఆలోచనతోటి. మరి ఇప్పుడు ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ అంటే, ఆ కవిత ఏదైతే లెటర్ రాశారో వాళ్ళ డాడీకి, అవి రాసిందని ఒప్పుకుంది. కానీ లెటర్ ఎవరు తీసుకొచ్చారు అని చెప్పి బయట ఎవరు పెట్టారని ఆలోచన, అదొకటి. రెండవది ఏంటంటే, నిన్నటి పేపర్లో ఏబిఎన్ మన ఏదైతే ఆంధ్రజ్యోతిలో వచ్చిందో క్లారిటీ ఏముంది, కాంగ్రెస్ లో జాయిన్ అవ్వడానికి రాయబారం పంపింది కవిత గారని, తర్వాత అక్కడ మంత్రి పదవి ఆశిస్తూ కొంతమంది ఎమ్మెల్యేలు జాయిన్ అవుతారు అని చెప్పి అది కూడా చెప్పడం. అంటే యూజువల్గా ఏంటంటే, ఏబిఎన్లో ఆంధ్రజ్యోతిలో వస్తే కొంత శాంక్టిటీ ఉంటుంది. ఎందుకంటే రాధాకృష్ణ గారు ఊరికే అలా ఏపీయాడు. సో ఎక్కడో ఒక దగ్గర లీక్ ఉంటేనే తప్పితే మామూలుగా అయితే వేయరు. ఎందుకంటే ఆమెను కూడా ఇంటర్వ్యూ చేసిండు యాక్చువల్ 1-to-1 ఒక గంటల కొద్దీ, అంటే ఒక 1.5 hours అనుకుంటా. సో అట్లాంటప్పుడు ఆయన కొంత సమాచారం ఉండుంటుంది ఎక్కడో ఒక దగ్గర. సో అది
మరి ఆ కవిత గారికి లేకపోతే కాంగ్రెస్కి ఉన్న సంబంధం అక్కడ కనపడతా ఉంది కదా, అందుకే పేపర్లు వేసింది నిన్న. సో దాన్ని కాదని చెప్పి అది ఫేక్ న్యూస్ అని చెప్పేసి ఇమ్మీడియట్గా నేను అనుకుంటా ట్విట్టర్లో ఎక్కడో చెప్పినట్టుంది. సో దాని తర్వాత ఈరోజు ఏంటంటే ఎక్కడో జరుగుతూ ఉంది, నా మీద అనవసరంగా బండాలు వేస్తూ ఉన్నారు, సో నేను క్లారిటీ ఇవ్వాలని చిట్ చాట్ పెట్టుకున్నారు. చిట్ చాట్ ఎందుకు ప్రెస్ మీటే పెట్టొచ్చు కదా, ప్రెస్ మీట్ పెడితే మేము కూడా వింటాం కదా. అది ఓన్లీ మీడియా వాళ్ళు చిట్ చాట్ అని రాశారు, అది క్లారిటీ లేదు దాంట్లో. సో నేనేమంటున్నానంటే ఇప్పుడు అదే మాట మళ్ళా అవేమంటుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీని డిఫెండ్ చేసుకోవడానికి, ఆమెను డిఫెండ్ చేసుకోవడానికి భారతీయ జనతా పార్టీ మీద బురద వెళ్తుంది. ఏమంటున్నారు, కాంగ్రెస్ పార్టీ మునిగిపోయినావా, మరి బీఆర్ఎస్ పార్టీ ఏంటి మునిగిపోయిన నావనా, మునిగిపోయిన నావేనట్టే కదా, మరి మీరు ఎక్కడ జారేవాలి, లేకపోతే కొత్త పార్టీ ఏమైనా పెట్టుకుంటారా, అది క్లారిటీ ఇవ్వట్లేదు. సో ఈమె పొజిషన్ ఏంటో తెలియట్లేదు. ఇక్కడ ఏమంటున్నానంటే భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్కి ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ సంబంధం లేదు. భారతీయ జనతా పార్టీ నుంచి కేంద్ర మంత్రులు, ఇద్దరు కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు రకరకాలు చెప్పారు, మాకు వాళ్ళకి సంబంధమే లేదు. కానీ దీన్ని అంటగట్టి 2023 ఎన్నికల ముందల కాంగ్రెస్ పార్టీ దాన్ని వాడుకొని గెలిచిన సందర్భాలు మనం చూసాం. నిజంగానే అనుకున్నారు చాలా మంది, అరే అప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ అవుతా ఉంది, ఆమెను అరెస్ట్ చేయాలంటే కొంత టైం పట్టుద్ది, ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలి, ఇదంతా ఒక 6 నెలల గ్యాప్లో దాన్ని టోటల్గా యూటర్న్ తీసుకొని మొత్తం కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సి వచ్చింది. వాళ్ళకి వచ్చింది కూడా 63 సీట్లు ఏదో గెలిచారు. కానీ అదర్వైజ్ అక్కడ భారతీయ జనతా పార్టీ గెలవాలి, భారతీయ జనతా పార్టీని బురద జల్లి సో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. నేనేమంటున్నానంటే ఇప్పుడు ఆమె చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా బలం చేకూర్చే విధంగా లేవు, ఎవరు మాట్లాడలేదు. ఈవెన్ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఖండించలేదు. రెండో పార్టీ ఏంటంటే, రెండవది బీజేపీ, భారతీయ జనతా పార్టీ నుంచి ఎవరు కూడా ముందు నుంచి మేము చెప్తున్నాం, 100 సార్లు చెప్పినాం యాక్చువల్గా బీఆర్ఎస్కి బీజేపీ సంబంధం లేదు అని చెప్పేసి. సో ఇదంతా కూడా ఏంటంటే ఇన్ని రోజులు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, లోపాయికారి ఒప్పందం ఇలాంటివి జరిగాయి, కానీ ఇప్పుడు ఏకంగా అసలు ఆ పార్టీని విలీనం చేసేదే అనే వస్తుంది కదా. అది ఏంటంటే ఒకవేళ నిజంగానే ఆమె ఏమంటుంది, నేను జైల్లో ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చి నా ఒత్తిడి చేశారు, నాకు కూడా చెప్పారు అని చెప్పి అంటుంది. నిజంగానే అట్లా జరిగి ఉంటాయి. ఒకవేళ జరగాలనుకుంటే ఆమె బయటికి రావాలని చేసి ఉంటారు కదా, మరి ఒకవేళ చేస్తే సో అప్పుడు మరి ఏమైనా హ్యాపీగా బయటికి రావచ్చు కదా, ఒప్పుకోవచ్చు కదా, ఎందుకు ఒప్పుకోలే అప్పుడు? ఆవిడ జైల్లో ఉండటానికి కూడా సిద్ధం నేను, కానీ ఇట్లాంటిది మాత్రం చేయను. అంటే కేసీఆర్ కంటే గొప్పనా? ఇప్పుడేమో కేసీఆర్ దేవుడు అంటది, కేసీఆర్ దేవుడు అంటారు, మిగతా వాళ్ళు దయాలు. మరి కేసీఆర్ దేవుడు అన్నప్పుడు కేసీఆర్ చెప్పినప్పుడు మరి వినాలి కదా ఆమె, ఎందుకు వినలేదు అప్పుడు? అప్పుడు వినాల్సి ఉండే కదా. ఒకవేళ ఎన్ని ఉంటే బయటకు వచ్చేదేమో మరి అప్పుడు. ఇవన్నీ ఏంటంటే అబద్ధాలు చెప్పడమే, ఇదంతా కూడా కట్టుకథలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలను డైవర్ట్ చేయడానికి, భారతీయ జనతా పార్టీ మీద బొర్జలడానికి వీళ్ళ ప్రయత్నం ఏంటంటే. ఈ ప్రపోజల్ వచ్చిందా ఒకవేళ నిజంగా, అంటే కవితను ఎక్కడ ఏ ప్రపోజల్ రాలేదు. ప్రపోజల్ వస్తే మేమే చెప్తాం కదా. అట్లా అంటే మేము ఒకటే మాట చెప్పినాం అప్పట్లో కూడా, 2023 ఎన్నికలు కానీ తర్వాత పార్లమెంట్ ఎన్నికల ముందల ఏం చెప్పినాం, మా డోర్స్ కూడా ఓపెన్ చేసాము, కాకపోతే ఎవరైనా ఎమ్మెల్యేలు రావాలనుకుంటే, చేరాలనుకుంటే రాజీనామా చేసినండి, మేము గెలిపించుకుంటాం అని చెప్పినాం. గట్లాగే జరుగుతుంది ఇది కూడా, ఎవరైనా రావాలంటే రావచ్చు. గతంలో తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామని ఇదే కేసీఆర్ గారు చెప్పారు. రిలీజ్ చేస్తే బీజేపీలో విలీనం చేస్తాం బీఆర్ఎస్ పార్టీ అని, ఇట్లాంటి ప్రపోజల్స్ ఏమైనా మీ ముందు పెట్టిరా? ఎక్కడ ఏ ప్రపోజల్స్ రాలేదు మా దగ్గరికి, ఎక్కడ ఏమి లేవు. ఏదైనా కూడా ఒకవేళ నిజంగానే తప్పు చేసినప్పుడు డెఫినెట్ గా శిక్ష పడాల్సిందే, విధించాల్సిందే. అదే జరిగింది ఇప్పుడు లిక్కర్ స్కామ్ కేసులో. అందుకంటే ఎక్కువ ఏం కనపట్లేదు ఇక్కడ చెప్పాలంటే. దాన్ని డైవర్ట్ చేసుకోవడానికి, అదేదో ఆ లోపల కడుపుల మంటతోటి భారతీయ జనతా పార్టీని మీద బురద జల్లడానికి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రేమ చూపించడానికి, రేపొద్దున అవకాశం వస్తే ఇంకా దాంట్లో కన్నా పోదామని ఆలోచనతో చేస్తున్న ఆరోపణలే తప్పితే ఇక్కడ ఎక్కడ కూడా సంబంధాలే లేవు. సో సతీష్ గారు, ఏదైతే కవిత గారు లెటర్ రాశారో కేసీఆర్ గారిని ఉద్దేశించి, అప్పటి నుంచి కూడా రకరకాలుగా మనం చర్చించుకుంటూనే ఉన్నాం.